హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లైస్ సబ్జెక్ట్లోని ఒక టాపిక్ చూద్దామండి. ఎక్స్ప్రెషన్ ఫర్ ఎమిటర్ కరెంట్. ప్రీవియస్ వీడియోలో కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ చూసాం కదా, ఈ వీడియోలో ఎమిటర్ కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ చూద్దాం. మనకి ఐఈ ఇస్ ద ఎమిటర్ కరెంట్. ఐఈ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఐబీ ప్లస్ ఐసీ అంటే బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్. అండ్ మనకి ఇంకేం తెలుసు అంటే ఐసీ, కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకే, దాంట్లో తెలుస్తుంది కదా ఐసీ ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసీబీఓ. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎమిటర్ కరెంట్ కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఐఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఐఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటండి? ఐఈ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ. ఈ ఐసీ ఉన్న ప్లేస్లో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసీ బీఓ అవుతుంది. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఐఈ ఆల్రెడీ ఉంది కదా, ఇటు రైట్ సైడ్ ఏముంది? ఆల్ఫా ఐఈ ఉంది. ఈ ఆల్ఫా ఐఈని లెఫ్ట్ సైడ్ తీసుకువెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్టు వెళ్తే మైనస్ అవుతుంది. అంటే ఐఈ మైనస్ ఆల్ఫా ఐఈ ఈక్వల్ టు ఇటు రైట్ సైడ్ ఉన్నవి ఏంటి మనకి? ఐబీ ప్లస్ ఐసీబీఓ. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు? ఐఈ కామన్ తీయొచ్చుగా. ఓకే, ఐఈ కామన్ తీస్తే ఉన్నది ఏంటి? 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీబీఓ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఎమిటర్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఐఈ అనేది కావాలి కాబట్టి ఐఈని ఇటు ఉంచేసి నెక్స్ట్ ఈ 1 మైనస్ ఆల్ఫాని ఇటు తీసుకొచ్చేయండి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుంది? బై అవుతుంది. అంటే ఐబీ ప్లస్ ఐసీబీఓ బై 1 మైనస్ ఆల్ఫా. ఈ 1 మైనస్ ఆల్ఫా అనేది దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ ఏంటి ఇలా రాసుకోండి. 1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐబీ ప్లస్ 1/1 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐసీబీఓ. ఓకే, ఇప్పుడు ఈ 1/1 మైనస్ ఆల్ఫా ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? గామా రాయొచ్చుగా. ఓకే, 1/1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? గామా ఈక్వల్ టు 1/1 మైనస్ ఆల్ఫా. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? గామా ఇంటూ ఐబీ ప్లస్ గామా ఇంటూ ఐసీబీఓ అని రాయొచ్చు. ఇంకా ఈ గామా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఇంకా ఫార్ములా గామా ఈక్వల్ టు 1 ప్లస్ బీటా. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ రిలేషన్స్లో వస్తాయి ఈ ఫార్ములాస్. మీరు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చినా కూడా ఏది ఫార్ములా యూజ్ చేయాలి ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ రిలేషన్ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిస్తేనే మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు గామా ఉంది కదా, ఈ గామా ప్లేస్లో ఏం రాస్తున్నా నేను? 1 ప్లస్ బీటా ఇంటూ ఐబీ ప్లస్ ఇక్కడ గామా ఉంది కాబట్టి 1 ప్లస్ బీటా ఇంటూ ఐసీబీఓ. ఇదంతా దేనికి? ఎమిటర్ కరెంట్ ఎక్స్ప్రెషన్. మీకు ఫైనల్ ఫార్ములా వచ్చి ఎమిటర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఐఈ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఐబీ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఐసీబీఓ. ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం కూడా చూద్దామండి. The collector current of a transistor is 9.945 milliamps. Emitter current is 10 milliamps and leakage current is 5 microamps. When it is connected in అంటే common base configuration, calculate alpha, beta and gamma of transistor. ఓకే, మనకి ఏమేమి ఇచ్చారు? గివెన్ డేటా కలెక్టర్ కరెంట్ ఇచ్చారు. కలెక్టర్ కరెంట్ ఎంత ఇచ్చారండి? కలెక్టర్ కరెంట్ ఐసీ ఈక్వల్ టు 9.945 మిల్లీయాంప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎమిటర్ కరెంట్ ఇచ్చారు. ఎమిటర్ కరెంట్ ఐఈ ఈక్వల్ టు ఇది కదా 10 మిల్లీయాంప్స్ ఇచ్చారు. నెక్స్ట్ లీకేజ్ కరెంట్ అంటే ఐసీబీఓ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 5 మైక్రోయాంప్స్ ఇచ్చారు. వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఆ ట్రాన్సిస్టర్ అనేది ఏ కాన్ఫిగరేషన్లో ఉంది? కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఫైండ్ ద ఆల్ఫా, బీటా అండ్ గామా ఆఫ్ ట్రాన్సిస్టర్. మనం అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి, బీటా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే గామా ఫైండ్ అవుట్ చేయాలి.
ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా అని పెట్టి మనకి ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫస్ట్ నోట్ చేయాలి. తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ చేయాలి. మనకి ప్రాబ్లం ఐసీ ఈక్వల్ టు ఏంటి తెలుసు కదా, మనకి ఏంటిది ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసీ బీఓ. ఐసీ ఎంతండి మనకి, ఐసీ 9.945 ఇంటూ మిల్లీ కాబట్టి 10⁻³ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐఈ. ఐఈ ఎంత ఇచ్చారు 10 మిల్లీ యాంప్స్ అంటే 10 ఇంటూ 10⁻³ ప్లస్ ఐసీబీఓ. ఐసీబీఓ అంటే లీకేజ్ కరెంట్. లీకేజ్ కరెంట్ ఎంత ఇచ్చారు 5 మైక్రో యాంప్స్. మైక్రో అంటే 10⁻�6 కదా. ఓకే 5 ఇంటూ 10⁻�6. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఈ ఆల్ఫాని ఇలానే ఈక్వల్కి రైట్ సైడే ఉంచేసేయండి. ఈ టర్మ్స్ని ఈక్వల్కి అటు తీసుకువెళ్ళండి. అటు తీసుకువెళ్ళాలి అంటే ఒకటేమో ఇంటూ టర్మ్ ఉంది, ఒకటేమో ప్లస్ టర్మ్ ఉంది కాబట్టి ముందు ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నది నోట్ చేసేయండి. 9.945 ఇంటూ 10⁻³ ఇంటూ ఈ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది మైనస్ అవుతుంది. -5 ఇంటూ 10⁻�6 బై ఇక్కడ మనకి ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ఉంటే ఈక్వల్ కట్ వెళ్ళేప్పటికి బై అవుతుంది. బై 10 ఇంటూ 10⁻⁻3. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 0.99 వచ్చింది. ఓకే ఆల్ఫా ఈక్వల్ టు 0.99. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి, బీటా ఫైండ్ అవుట్ చేయాలి, అలానే గామా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బీటా ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ఫార్ములా ఏంటి, ఆల్ఫా బై 1 - ఆల్ఫా. ఓకే బీటా ఫార్ములా ఆల్ఫా బై 1 - ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా ఏంటో తెలిసింది కదా మనకి, ఎంత ఆల్ఫా 0.99 డివైడెడ్ బై 1 - 0.99 వేస్తే మనకి బీటా ఈక్వల్ ఎంత వస్తుంది 99 వస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, గామా ఫైండ్ అవుట్ చేయాలి. గామా ఈక్వల్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి, మనం ప్రీవియస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎమిటర్ కరెంట్లో చెప్పాము కదా. గామా ఈక్వల్ టు 1 + బీటా అని ఆ ఫార్ములా వేస్తే సరిపోతుంది. 1 + బీటా అంటే ఎంత వచ్చింది మనకి 99 వచ్చింది. 1 + 99 ఈక్వల్ టు ఎంత 100. అంటే ఆల్ఫా బీటా అలానే గామా ఫైండ్ అవుట్ చేశాం కదా. ఇలా మీకు ఇవి ఫార్ములాస్ అన్ని తెలియాలి అంటే మీకు రిలేషన్స్ అనేవి తెలియాలండి, ఆల్ఫా బీటా గామా వాటికి సంబంధించి రిలేషన్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.